యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 10వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఏకాంత ప్రార్థన విశ్వాసుల జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఆనాడు యేసుక్రీస్తు జన సమూహములను పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ప్రార్థించెను. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, దేవునితో సమయము గడుపుట. మీ హృదయములను ఆయన పాదాల చెంత కుమ్మరించి ప్రార్థించుము. నీ ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆయన చూపిస్తాడు. నీ జీవితంలో జయ అపజయాలు, ఆశ నిరాశలు, మనసును కృంగదీసిన సంఘటనలు అన్నిటినీ మర్చిపోయి ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుము. నీవు భరించిన అగ్ని బాధలన్నిటినీ తొలగించి నీ కన్నీళ్లను దేవుడు తుడిచివేసే సమయం ఆసన్నమైంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను అని. యేసుక్రీస్తు వలె ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఏకాంత ప్రార్థన చాలా ముఖ్యం. నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చేది నీ మోకాళ్ళ ప్రార్థనే. నీ నిందలను, అవమానములను, హేళనకరమైనటువంటి మాటలను మార్చి నిన్ను సంతోషంగా అందరి ఎదుట ఆశీర్వాదకరంగా ఉంచేది నీ ప్రార్థన మాత్రమే. ప్రార్థనకి చాలా శక్తి ఉన్నది. ప్రార్థన చాలా శక్తివంతమైనది. అట్టి ప్రార్థన శక్తిని దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించును గాక. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.